కొన్ని ప్రదేశాలుంటాయి ఒకే ఒక్క సంఘటనతో వాటి తలరాతే మారిపోతుంది. ప్రపంచపటంలో వాటికంటూ ఓ శాశ్వత స్థానం వచ్చేస్తుంది. బేత్లెహేము సరిగ్గా అలాంటి ఓ ప్రదేశం. అసలు ఆలోచించండి, అంత చిన్న ఊరికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? పదండి, ఈరోజు దాని వెనుకున్న అసలు కదేంటో తెలుసుకుందాం. ఒకప్పుడు బేత్లెహేం అంటే అదొక చిన్న పల్లెటూరు. చరిత్ర పుస్తకాల్లో వెతికినా దాని పేరు కనిపించేది కాదు. కాని ఈరోజు ప్రపంచంలో ఎవ్వరినడిగినా చెప్పేస్తారు, ఇంతకీ ఒక అనామక గ్రామం నుంచి ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశంగా మారడానికి కారణమేంటి? ఆ మార్పు వెనకున్న రహస్యమేంటి? అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అవును, అదే కదా మనల్ని ఆలోచింపజేసే విషయం. చూడండి, ఒకవైపు రోమ్, ఏథెన్స్, జెరూసలేం లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాల రాజధానులున్నాయి. మరి చరిత్ర గతిని మార్చేంత పెద్ద సంఘటనకు వేదికగా ఈ చిన్న పల్లెను ఎందుకెంచుకోవాలి? ఈ ఒక్క ప్రశ్నలోనే మన సమాధానం దాగుంది. సరే, పదండి, ఈ బేత్లెహేం పజిల్ను సాల్వ్ చేద్దాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీనికి సమాధానం యాదృచ్ఛికంగా జరిగిపోయిందాంట్లో లేదు. అసలు సమాధానం ఆ ప్రదేశానికి అప్పటికే ఉన్న లోతైన అర్థాల్లో, దాని చరిత్ర పొరల్లో దాగి ఉందన్నమాట. మనకు అందుబాటులో ఉన్న ఆధారం ప్రకారం ఈ పజిల్ను అర్థం చేసుకోవడానికి మన దగ్గర 3 కీలకమైన క్లూస్ ఉన్నాయి. ఈ 3 క్లూస్ బెత్లెహేము గతాన్ని మన కళ్ల ముందు ఒక సినిమాలాగా చూపిస్తాయి. మరి అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దామా? మొదటి క్లూ జీవిత అవసరాలు, అంటే మనిషి బ్రతకడానికి కావలసిన అత్యంత ప్రాథమికమైనవి. అవేంటి? ఆహారం, నీరు. వీటికి బేత్లెహేముకు మధ్య ఒక విడదీయరాని బంధం ఉంది. ఆ బంధం ఎక్కడుందో తెలుసా? దాని పేర్లోనే ఉంది, బేత్లెహేము. హీబ్రూ భాషలో బేత్లెహెం అంటే రొట్టెల ఇల్లు. సింపుల్గా చెప్పాలంటే ఆహారానికి కేంద్రం, ప్రాణం నిలబెట్టే పోషణకు నెలవు. ఈ ఒక్క పేరే దాని గుర్తింపు ఒక బలమైన పునాది వేసింది. అయితే ఇక్కడో విషయం ఉంది. రొట్టె అంటే కేవలం మనం తినే ఆహారం, శారీరక ఆకలిని తీర్చేది మాత్రమేనా? కాదు, దానికి మించిన లోతైన అర్థం ఉంది. మనిషికి శారీరక ఆకలితో పాటు ఆధ్యాత్మిక ఆకలి కూడా ఉంటుంది కనా. బేత్లెహేము ఆ రెండింటినీ తీర్చే ఒక ప్రదేశంగా పేరు పొందింది. సరే, ఆహారం గురించి చూశాం. మరి ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనదేంటి? నీరు. ఇక్కడే దావీదురాజు కథ వస్తుంది. ఆయన ఒకసారి భీకరమైన యుద్ధం మధ్యలో ఉన్నారు. అప్పుడు ఆయనకు తన సొంత ఊరైన బెత్లెహేములోని బావి నీళ్లు తాగాలని తీవ్రమైన కోరిక కలిగింది. ఆ చిన్న కోరిక వెనుక ఒక పెద్ద సాహసగాథే ఉంది. ఆయన మనసులో మాట బయట పెట్టగానే ఆయన 3 యోధులు విన్నారు. అంతే, వాళ్లు తమ ప్రాణాలకు తెగించారు. శత్రు సైన్యాన్ని చీల్చుకుంటూ వెళ్లి ఆ బావినుంచి నీళ్లు తీసుకొచ్చారు. కాని దావీదు వాళ్ళని ఆ నీళ్లను చూసి కదిలిపోయాడు. ఇవి నీళ్లు కాదు, నా యోధులు చిందించిన రక్తమంటూ వాటిని తాగకుండా దేవునికి అర్పణగా నేలమీద పోసేశాడు. చూశారా, బేత్లెహేములోని నీరు కేవలం దాహం తీర్చేది కాదు, అది త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచింది. ఇది మొదటి క్లూ, అంటే జీవితావసరాలు. సరే, ఇక రెండో క్లూ ఏంటో చూద్దాం. బేత్లెహేం అంటే కేవలం తిండి నీళ్లు మాత్రమే కాదు, అది జీవితంలోని అన్ని రకాల అనుభవాలకు, అంటే సుఖదుఖాలకు కూడా వేదికైంది. అవును, బేత్లెహేము మానవ జీవితంలోని 2 పూర్తి భిన్నమైన కోణాలను చూసింది. ఒకవైపు చూస్తే రాహేలు అనే తల్లి ప్రసవ వేదనతో ప్రాణం విడిచిన దుఃఖభరితమైన ప్రదేశం. మరి మరోవైపు చూస్తే రూతు అనే ఒక వితంతువుకు కొత్త ప్రేమ, కొత్త జీవితం దొరికిన ఆనందకరమైన ప్రదేశం కూడా ఇదే. అందుకే అంటున్నాను, బేత్లెహేము కేవలం మ్యాప్లో ఒక చుక్క కాదు, అది మనిషి జీవితంలోని అన్ని రంగులను ప్రతిబింబించే ఒక అద్దం లాంటిది. పుట్టుక, మరణం, ప్రేమ, వియోగం, జీవిత చక్రం మొత్తాన్ని ఆ చిన్న ఊరు తనలోనే నింపుకుంది. సరే, మనం ఇప్పుడు చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన క్లూ దగ్గరికి వచ్చేశాం. ఈ క్లూ మనల్ని గతం నుంచి నేరుగా భవిష్యత్తులోకి, ఒక గొప్ప నిరీక్షణలోకి తీసుకెళ్తుంది. చాలా శతాబ్దాల క్రితం మీకా అనే ప్రవక్త ఒక మాట చెప్పారు. ఈ చిన్న అనామక గ్రామం నుంచే ఒక గొప్ప పాలకుడు వస్తాడని ఆయన ప్రవచించారు. అంతే, ఆ ఒక్క మాటతో బేత్లెహేము తలరాత మారిపోయింది. అది ఒక సాధారణ గ్రామం నుంచి ఒక గొప్ప నిరీక్షణకు కేంద్రంగా మారిపోయింది. ఆలోచించండి, ఆ ప్రవచనం చెప్పినప్పుడు వాళ్ల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దేశం మొత్తం నిరాశలో, నిస్పృహలో కురుక్పోయింది. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో
ఈ మాటలు ఒక ఆశాకిరణంలా వచ్చాయి. ఆ క్షణం నుంచి బేత్లెహేము అంటే భవిష్యత్తుపై ఆశ, నిరీక్షణకు ఒకే ఒక్క అడ్రస్ అన్నమాట. సరే, ఇప్పుడు మన దగ్గర 3 క్లూజున్నాయి. ఈ మూడింటిని కలిపి చూస్తే అసలు బేత్లెహేమునే ఎందుకెంచుకున్నారు అన్న మన మొదటి ప్రశ్నకు సమాధానం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బేత్లెహేము ఎంపికనేది యాదృచ్ఛికం కాదు, అది చాలా అర్థవంతమైంది. 1. జీవితావసరాలు అంటే రొట్టె, నీరు. 2. జీవితానుభవాలు అంటే సుఖం, దుఃఖం. 3. జీవిత అంచనాలు అంటే ప్రవచనం, నిరీక్షణ. ఈ 3 పొరలు కలిసి ఆ ఊరికి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని, శక్తిని ఇచ్చాయి. అందుకే బేత్లెహేమ్ అనేది ఖాళీ క్యాన్వాస్ మీద గీసిన బొమ్మ కాదు. అది అప్పటికే రంగులతో, కథలతో, నిరీక్షణతో నిండిపోయిన ఒక ప్రదేశం. అందుకే ప్రపంచ గమనాన్ని మార్చే అంత పెద్ద సంఘటనకు అది అంత సరియైన, అంత శక్తివంతమైన వేదిక కాగలిగింది. ఈ మొత్తం కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఏంటంటే, కొన్నిసార్లు అతిపెద్ద అర్థాలు అతి చిన్న ప్రదేశాల్లోనే దాగి ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ మన ఈ రోజుల్లో అలా పైకి చాలా మామూలుగా కనిపిస్తూ తమ లోపల లోతైన కథల్ని, గొప్ప ప్రాముఖ్యతని దాచుకున్న ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా?